సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వస్తారు వెళ్తారు. కానీ కొంతమంది మాత్రం తమ స్టైలు, టాలెంట్, యాటిట్యూడ్తో ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు మన నవదీప్. ఒక పక్క హీరోగా మెరిసిన ఈయన మరోపక్క నెగిటివ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్కి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. కేవలం సినిమాలతోనే కాదు, టెలివిజన్ షోల ద్వారా బిగ్ బాస్ హౌస్లో తన యాటిట్యూడ్తో, తన హాస్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నవదీప్ చుట్టూ ఎప్పుడు వివాదాలు కూడా తిరుగుతూనే ఉంటాయి. కెరీర్లో కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ వ్యక్తిగత జీవితం, పోలీస్ కేసులు, పార్టీ డ్రగ్ కేసులు, పోలీసు విచారణలు, హీరోయిన్తో అఫైర్స్ ఇవన్నీ నవదీప్ని షాడోలా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అసలు నవదీప్ లైఫ్ డౌన్ ఫాల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? నవదీప్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంకితకి నవదీప్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? నవదీప్ నిజంగానే గేనా? నవదీప్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. పోలు నవదీప్ 1986 జనవరి 26న నల్గొండ జిల్లాలోని పాలెంలో జన్మించాడు. తండ్రి రామారావు, తల్లి మాధవి. వీరికి నవదీప్ కంటే ముందు దీప్తి అనే ఒక కూతురు కూడా ఉంది. ఈమె హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. నవదీప్ చిన్నతనం నుంచి పెంకిగా ఉంటూ అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. ముద్దుగా నవదీప్ని నవ్వి అంటూ పిలిచేవారు. ఇప్పటికీ నవదీప్ గురించి బాగా తెలిసిన వాళ్ళు నవ్వి అనే పిలుస్తారు. నవదీప్ ఫ్యామిలీ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉండేది. నవదీప్ స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ సఫిల్గూడలోని డిఏవి పబ్లిక్ స్కూల్లోనే సాగింది. స్కూల్ ఏజ్లో నవదీప్కి హీరో అవ్వాలని కానీ, సినిమాలంటే ఇష్టం కానీ పెద్దగా ఉండేది కాదు. అయితే స్కూల్ ఏజ్లో పెద్దగా ఆ ఏరియా నవదీప్పై ప్రభావం చూపకపోయినా ఇంటర్మీడియట్ చదివే టైంలో ఎక్కువ ప్రభావం చూపించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చుట్టుపక్కల సినిమా హాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు ఎక్కువగా వెళ్ళేవాడు. అలా సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇదే విషయాన్ని ఇంటర్ టైంలో పేరెంట్స్కి చెప్పడంతో వారు కూడా సపోర్ట్ చేశారు. అంతేకాదు, నవదీప్ని చెన్నైలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తన యాక్టింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నాడు. అక్కడే నవదీప్కి హీరో ఆర్య, జీవ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇలా యాక్టింగ్లో మెలకువలు నేర్చుకున్న నవదీప్ని సినిమా రంగానికి పరిచయం చేయాలని నవదీప్ పేరెంట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పుడే డైరెక్టర్ తేజ తాను తీయబోయే తెలుగు సినిమా కోసం ఓ కొత్త హీరో కోసం సర్చ్ చేస్తున్నాడని నవదీప్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా తెలుసుకున్న నవదీప్ తండ్రి తేజ గారు ఆ సినిమాని ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుసుకొని ఆ మూవీలో కొంతమేర ప్రొడ్యూస్ చేస్తానని తేజను ఒప్పించి నవదీప్ని హీరోగా 2004లో జై సినిమాతో తేజ దర్శకత్వంలో 17 ఏళ్ల వయసులో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ్లో రిలీజ్ కాగా యావరేజ్ టాక్ వచ్చింది. కానీ సినిమాలో నవదీప్ యాక్టింగ్ చూసి అందరూ ప్రామిసింగ్ యాక్టర్ అవుతాడని అనుకున్నారు. ఆ వెంటనే తెలుగు సినిమా కాకుండా తమిళ్ మూవీతో కాలీవుడ్కు నవదీప్ని పరిచయం చేయాలని అనుకున్న తన తండ్రి అరిందు అరియములం అనే సినిమాను ఓకే చేసి నవదీప్ చేత సైన్ చేయించారు. ఇక ఈ సినిమాలో ఆర్య సెకండ్ హీరో కాగా నవదీప్ ఫస్ట్ హీరో. ఇలా తమిళ్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే నవదీప్ తెలుగులో మనసు మాట వినదు మొదటి సినిమా అనే మూవీస్ని సైన్ చేశాడు. ఇలా మనసు మాట వినదు మూవీ చేసేటప్పుడు హీరోయిన్ అంకితని నవదీప్ లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి. అంతేకాదు, ఈ విషయం గురించి అంకిత ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది అని కూడా టాక్. ఆ తర్వాత 2005లో మనసు మాట వినదు సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నారు. కానీ అంకితకు సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక ఆ సమయంలోనే మొదటి సినిమా అనే మూవీ చేసేటప్పుడు ఆ సినిమా హీరోయిన్ పూనం బజ్వాతో ప్రేమలో పడ్డాడు నవదీప్. ఈ విషయం ఆ నోట ఈ నోట ఇండస్ట్రీ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. రూమర్ హల్చల్ చేస్తున్న టైంలోనే ఇద్దరు కలిసి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో నటించారు. దీంతో ఇద్దరు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారని ఫిల్మ్ నగర్లో అందరూ గుసగుసలాడారు. అందుకు తగ్గట్టుగానే ఆ వెంటనే ప్రేమంటే ఇదే మూవీలో ఇద్దరు కలిసి నటించడంతో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ గౌతమ్ ఎస్ఎస్సి చేసేటప్పుడు సింధు తులానితో నవదీప్ డేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత పూనం బజ్వా తెలుగు సినిమాలను ఆపేసి తమిళ్ సినిమాలను చేయడం మొదలుపెట్టింది. ఇలా నవదీప్ చేసిన సినిమాలు అన్ని యావరేజ్ టాక్ తెచ్చుకుంటూ ఉండడంతో సినిమా కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. అయితే అప్పటికి తమిళ్ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు తీస్తున్న నవదీప్ తమిళ్ హీరోలైన ధనుష్, సింబు, ఆర్యలతో మంచి స్నేహం మెయింటైన్ చేశాడు. అలా వాళ్ల షూటింగ్స్ కూడా వెళ్లేవాడు. ఈ క్రమంలోనే మలయాళం, తమిళ్ మూవీస్లో చిన్న చిన్న పాత్రలు నటిస్తూ కన్నడలో హీరోయిన్గా చేస్తున్న హీరోయిన్ మయూరి పరిచయమైంది. డబ్బు కోసం 20 ఏళ్లకే ఐటెం డాన్సర్గా వచ్చిన అవకాశాలను చేసుకుంటూ ఉండేది.
ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త సన్నిహితంగా మారి ఇద్దరు క్లోజ్ అయ్యారు. అయితే నవదీప్ ఆ అమ్మాయితో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే విధంగా ఉంటే మయూరి మాత్రం నవదీప్ని సీరియస్గా లవ్ చేసింది. ఇదే విషయాన్ని నవదీప్కి చెప్పగా నవదీప్ ఆమెను పక్కన పెట్టడమే కాకుండా బి గ్రేడ్ సినిమాలు చేసే నీకు నేను కావాలా అని అవమానించడంతో మయూరి చాలా హర్ట్ అయ్యి 22 సంవత్సరాల వయసులో నవదీప్ మోసం చేయడంతో సూసైడ్ చేసుకుందని ఇప్పటికీ చాలామంది అంటారు. అయితే అప్పట్లో నవదీప్ పెద్దగా ఎవరికీ తెలియదు. పైగా సోషల్ మీడియా పెద్దగా లేదు. కాబట్టి ఈ విషయం బయటకు రాకుండా వాళ్ళ పేరెంట్స్ మేనేజ్ చేశారని చెప్తుంటారు. అయినప్పటికీ మీడియా ఈ విషయాన్ని అప్పట్లో ప్రచురించింది. ఇప్పటికీ ఈ రూమర్ నవదీప్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కూడా. ఇక హీరోయిన్ మరణం తర్వాత నుంచే నవదీప్ కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత 2006లో ప్రేమంటే ఇంతే, సీతాకోక చిలుక వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో నవదీప్ 2007లో చందమామ మూవీని కృష్ణవంశీ దర్శకత్వంలో చేయడంతో పోయిన స్టార్డం ఒక్కసారిగా తిరిగొచ్చినట్లయింది. కానీ తెలుగు కన్నా తమిళంలోనే తన సత్తా చూపించుకోవాలని నవదీప్ పోరంబోకు మూవీ చేశాడు. ఆ మూవీకి ఒకే టాక్ రావడంతో బ్యాక్ టు బ్యాక్ నవదీప్కి తమిళంలో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ సమయంలో తెలుగు మూవీస్ని పక్కన పెట్టి తమిళంలో అజిత్తో ఈగన్, ఈ రైడ్, సొల్ల సొల్ల ఇరుక్కుమంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. ఇలా 2 సంవత్సరాలు నవదీప్ తెలుగు సినిమాల వైపే చూడలేదు. అయితే ఆ తర్వాత తమిళంలో నవదీప్కి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఎప్పుడైతే నవదీప్కు తమిళ ఇండస్ట్రీలో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయో అప్పుడు నవదీప్ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూశాడు. కానీ తెలుగులో హీరోలు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో నవదీప్కి తెలుగులో మంచి ఫ్రెండ్స్ అయిన అల్లు అర్జున్ సాయంతో ఆర్య 2లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. అలా సెకండ్ హీరోగా నెగిటివ్ పాత్రలో ఓం శాంతి, ఆకాశమే హద్దు, ఓ మై ఫ్రెండ్, బాద్షా వంటి సినిమాలు చేస్తూ ఇదు ఎన్నమాయం, ఐస్ క్రీమ్, అనుక్షణం, బమ్ భోలేనాథ్ వంటి సినిమాల్లో హీరోగా చేస్తూ వచ్చాడు. అయితే టైం మారుతున్న కొద్దీ సినిమా హీరోగా, సెకండ్ హీరోగా కూడా ఛాన్సులు తగ్గాయి. దీంతో సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా ధ్రువ, నేనే రాజు నేనే మంత్రి అనే మూవీస్ని చేశాడు. ఆ మధ్యలో ఈటీవీలో సూపర్ అనే ప్రోగ్రాం కూడా హోస్ట్ చేశాడు. నవదీప్ లైఫ్ సోగా సాగిపోతున్న టైంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చింది. నవదీప్ కెరియర్లో అత్యంత వివాదాస్పద అధ్యాయం అప్పుడే మొదలైంది. 2017లో టాలీవుడ్ డ్రగ్ కేసులో నవదీప్ పేరు గట్టిగా వినిపించింది. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. ఆ టైంలో టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు ఎందరో ఈ కేసులో ఉన్న నవదీప్ స్పెషల్ ఫోకస్ అయ్యాడు. రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ, చార్మి కౌర్, ముమైత్ ఖాన్, తనిష్, నందు, తరుణ్లతో పాటు నవదీప్ని కూడా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఆ తర్వాత 2017లో బిగ్ బాస్ 1 కంటెస్టెంట్గా వెళ్లి గెలవలేకపోయాడు. ఇదంతా కాదని వెబ్ సిరీస్లు చేయడం మొదలుపెట్టాడు. అలా మౌనముగ్గురి లవ్ స్టోరీ, గ్యాంగ్ స్టార్స్ వంటివి చేస్తూ అలా వైకుంఠపురం, ఈగల్ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే నవదీప్ గే అంటూ అందుకే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని 2005లో మయూరి అనే హీరోయిన్ నవదీప్ని ప్రేమించిందని, అయితే నవదీప్ గే అని తెలియడంతోనే తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని ఓ రూమర్ హల్చల్ చేయడం మొదలైంది. అప్పటి వరకు హీరోయిన్ మయూరి చనిపోవడం నవదీప్ మోసం చేయడం వల్ల అని అనుకున్న వాళ్ళందరూ అసలు విషయం ఇదా అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు పెద్దగా ఈ రూమర్స్ని పట్టించుకొని నవదీప్ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటూ పోయాడు. అయితే 2023లో వచ్చిన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్తో హీరోగా తన థర్డ్ ఇన్నింగ్స్ని మొదలుపెట్టి తన జీవితంలో వచ్చిన రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. నవదీప్ను నేను గే కాదు, పెళ్లి చేసుకోకుండా ఉంటే గే అవుతారా, నేను మీ అందరి ముందు ఎలా నిరూపించాలి, నేను గే కాదు అని క్లారిటీ ఇస్తూ ఆ తర్వాత 2005లో చనిపోయిన హీరోయిన్కు నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీస్ ఇచ్చి ఆయనను విచారణకు పిలిచారు. అక్టోబర్ 10న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆయనను విచారణకు పిలిచింది. అక్టోబర్ 10న ఈడీ కార్యాలయానికి వెళ్లిన నవదీప్ను 8 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో 3 ఏళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నారని, ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో అధికారులకు చెప్పడం అందరికీ షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత 2024 లవ్ మోళీ సినిమాలో హీరోగా చేసిన సరైన హిట్ అందుకోలేకపోయాడు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష షోకి జడ్జిగా చేస్తున్నాడు. ఇలా 39 సంవత్సరాలు వచ్చిన నవదీప్ ఇంకా బ్యాచిలర్గానే ఉన్నాడు.
కెరియర్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడో లేక అసలు పెళ్లి చేసుకోడో లేక పెళ్లి చేసుకుంటే లైఫ్ కట్టడి చేసినట్లుంటుంది, పెళ్లి చేసుకోపోతే ఇష్టం వచ్చినట్లు బతకొచ్చు అనుకుంటున్నాడో అసలు విషయం ఏంటో నవదీప్కే తెలియాలి. మరి మీరేమనుకుంటున్నారు? నవదీప్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.